ఏది రాసినా మమ్మల్ని అవమానించడం ఎలా అనేది ఓకే అంటున్నారు. అంటే ఒక భావ వ్యక్తీకరణ అంటే మన మనసులోని మాటను కానీ యథేచ్ఛగా చెప్పే అవకాశము ప్రజాస్వామ్యం మనకు కల్పించింది, లేదని లేదు. అయితే ఒక వ్యక్తి యొక్క అంటే కులాన్ని కానీ అతన్ని కించపరుస్తున్నట్లు కానీ అతని మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు కానీ మాట్లాడకూడదు అనేది అదే ప్రజాస్వామ్యంలోని అది నిబంధన. అంటే 19వ అధికరణం చెప్తాంది మనకు, ఆర్టికల్ 19 మనకు సూచిస్తోంది. అయితే వాటిని అంతా కూడా మీరు చూసేసి ఒక కులాన్ని అంటే ఒక సామాజిక స్మగ్లర్లు కోమట్లు అని అనడంలో ఒక వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే సామాజిక స్మగ్లర్లు అనేది తిట్టుపదం కాదు. దానికి నేను చాలా ప్రాపర్ ఎకనామిక్ డెఫినేషన్ ఇచ్చిన. ఇది రీసెర్చ్ కాన్సెప్ట్. అది సోషల్ జస్టిస్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అది ఇంతకుముందు విదేశాల్లో వచ్చింది, మన దగ్గర దాన్ని తెచ్చుకున్నాం. జాన్ రాల్స్ అనే సిద్ధాంతవేత్త దాన్ని ఇంగ్లాండ్లో రూపొందించాడు. కానీ కుల వ్యవస్థలో దండెగొట్టే ప్రక్రియ యూరోప్లో ఎప్పుడు కూడా మీరు ఈవెన్ 12వ-13వ శతాబ్దంలో కూడా తూకాలల్లో మోసం చేసుడు ఎప్పుడు ఉండదండి. ఎందుకు ఉండదంటే దేవునికైనా భయపడాలి మానవుడు. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్ ఆటలు వచ్చేసాయి కదా. ఎలక్ట్రానిక్ అది వచ్చిన తర్వాత కూడా ఇవాళ గ్రెయిన్ మార్కెట్లు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు జోక్కొని తీసుకున్నాక మళ్ళీ మనం ప్రాపర్ కాంటా మీద పెట్టి జోక్తే ఒక 10-15 కిలోలన్న తేడా వస్తుంది. ఆ రకమైన మెకానిజం 100కు 5, 10, 6 ఇది రైతుల అనుభవం. తర్వాత కులంతో మొత్తము బిజినెస్ని ఎట్లా మూడేస్తారు. ఇప్పుడు మీరు కులంతో మొత్తం బిజినెస్ అని అంటున్నారు, అది ఓకే. మనము దశాబ్దాల పూర్వకాలం నుంచి మనం తీసుకున్నా కూడా గ్రామాలు వాళ్ళు ఎక్కడ తీసుకున్నా కూడా అంటే వాళ్ళ వారసత్వంగా కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా కోమట్లంతా కూడా అంటే ఆర్యవైశ్యులు అంటే కోమట్లంతా కూడా ఈ వ్యాపారాలు చిన్న చిన్న బట్టి కొట్లు పెట్టుకొని వ్యాపారాలు నిర్వహించు అది వాళ్ళ కులవృత్తి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అయితే కాలానుగుణంగా వచ్చేసరికి ఇప్పుడు మాల్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఒకటి మాల్స్ వ్యవస్థ అనేది ఒకటి వచ్చిన తర్వాత కూడా ఈ వీధుల్లో ఉన్న వ్యాపార అంటే ఈ కోమట్లు ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ దుకాణాలన్నీ మూతపడిపోతున్నాయి. మీకు అంచనాలు ఏంటంటే మీరు ఆదివాసీ ప్రాంతం నుంచి టౌన్లకు కాస్త దూరంగా ఉన్న గ్రామాలకు పోయి చూడండి. ఎక్కడైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ వ్యాపారం ఇంకా ఉంది. ఈ వడ్డీ వ్యాపారంలో ఎక్కువ వైశ్య కులస్తులే ఉన్నారు. వాళ్ళు మార్వాడీలు కావచ్చు, లోకల్ కోమట్లు కావచ్చు, వీళ్ళు ఆర్య వైశ్యులు అనుకో, దాంట్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. నార్మల్గా బ్యాంక్ ఇవాళ ఎంత వడ్డీకి ఇస్తుంది, ఇప్పుడు 8.5 ఉంది, ₹8.50 ఉంది సంవత్సరానికి. వాళ్ళు 36-40 వరకు వడ్డీ తీసుకుంటున్నారు సంవత్సరానికి. అంటే 3.6%, 4% తీసుకుంటున్నారు. ఇది న్యాయం ఎట్లయిద్ది? బ్యాంక్ వడ్డీ కంటే పోనీ ₹1 తీసుకుంటే ఆడికి నీకు 4 పైసలు తేడా ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే మీరు రైస్ కొనుక్కునే దాని వరకు ఇప్పుడు చూడండి, ₹1500 వడ్లు కొంటే మీరు 2 క్వింటాలు పట్టిస్తే 1 క్వింటా బియ్యం అవుతాయి. దాన్ని తిరిగి 15 3,000కు నువ్వు క్వింటా బియ్యం నీకు తయారైతే దాన్ని గిర్ని పట్టించినందుకు, మిల్లు పట్టించినందుకు ఇవేవో ఇంకొక 200-300 క్వింటాకు ఎక్కువ పెరగవచ్చు. కానీ అదే బియ్యాన్ని 4,500 వెనక్కి అమ్మితే ప్రాఫిట్ రేటు అది నార్మల్ ప్రాఫిట్. వ్యాపారం చేయకూడదు అంటారా? చేయాలి కానీ ఎవరైతే అసలు ఉత్పత్తి చేసిండు రైతు, అతని దగ్గరికి పోయే వరకు అతనికి వచ్చే డబ్బుకు అతను తిరిగి కొనే నాటికి అంతుపొంతం లేనప్పుడు అతను కూలిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.